హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే నా పూజ ప్రిపరేషన్ ఐడియాస్ ఎలా చేసుకుంటున్నాను అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము. ఇంటి ముందర కంప్లీట్గా క్లీన్ చేసేసి తుడిచి ఆ కడపలకు పసుపు కుంకుమ తర్వాత చిన్నగా ఇలా ముగ్గు పెట్టి కడపలకు తర్వాత కింద ముగ్గు పెట్టుకుందాం అనేసి. నాకు ఈ లోటస్ అయితే చాలా ఇష్టము, బాగుంటుంది చూడ్డానికి కూడా. కాబట్టి చిన్నగా ఇక్కడ రెండు పక్కన లోటస్ లాగా పెడదామనేసి. నాకు ఫ్రీ హ్యాండ్ ముగ్గులు అయితే చాలా ఇష్టమైతే ఇది కంపేర్ టు చుక్కలు పెట్టి ముగ్గు పెట్టడానికి. సో కాబట్టి నా ముగ్గు అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నాను. రెండు పక్కల మనకు న్యాచురల్గా ఒక లోటస్ ఎట్లా పువ్వు విడిగినట్లు ఉంటుంది కదా, సో అలా కనిపిస్తుంది అనమాట. సో అలా పెడదామనేసి నేను ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది. సో ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. అండ్ నేను దేవుని దగ్గర కూడా కంప్లీట్గా నైటే రెడీ చేసి పెట్టుకుంటేనే నాకు మార్నింగ్ అర్లీ మార్నింగ్ పూజ అయ్యేది. అండ్ అట్ ది సేమ్ టైం ఆఫీస్కి వెళ్ళాలి కదా, కాబట్టి నాకు ఇలా మేనేజ్ చేసేదాని వల్లనే పనులు అనుకున్న టైంకి అయితే చేయడానికైతే కుదురుతుంది. మీరు కూడా ఇలాంటి లోటస్ ఇంటి ముందర డ్రా చేసి చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. నేను రీసెంట్గానే ముందు ఇలా ఏం వేసేదాన్ని కాదు, లైక్ ఐడియా లేదు. రీసెంట్గా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మా అక్క వేసేవాళ్ళు, సో తన దగ్గర చూసుకున్నాను అనమాట. ఇంకా నేను ఒక మాట ట్రై చేసి చూస్తాము అనేసి పెడితే అయితే చాలా బాగుంది. సో కాబట్టి మండేస్ ఫ్రైడేస్ ఇలా ముగ్గు పెట్టుకునేటప్పుడు ఈ లోటస్ కూడా డ్రా చేస్తామనేసి. అండ్ నాకు కలర్స్ ముగ్గు కిన్నాను తెల్లగా ముగ్గు పిండి తర్వాత ఎర్రమున్న వస్తుంది కదా, దాన్ని పెట్టి ముగ్గు పెట్టడం అంటే చాలా లక్షణంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనకు చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువగా ఇవి రెండే వాడతానమాట, పండగలప్పుడు కానీ నార్మల్ డేస్లో కానీ. కంప్లీట్గా నా పాత వీడియోస్లో కూడా మీరు చాలామంది నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూసింటారు. నేను ముగ్గులంతా అయితే పండగలప్పుడు కానీ రెగ్యులర్ డేస్లో కానీ గడపలకైతే ఇలాగే కంప్లీట్గా ముగ్గు పెట్టి గడపలకు కానీ ఇంకా ఇలా ఒక చిన్న ఫ్లవర్ పాట్లో వాటర్ వేసి దీపం పెట్టేది అయితే నా రెగ్యులర్ రొటీన్ అనమాట. అండ్ నా పాత వీడియోస్లో మీరు చూసింటారు. కొత్తగా చూసే వాళ్ళు అయితే కూడా నేను ఒక ఐడియా ఉంటుంది అని మళ్ళీ చెప్తున్నాను. ఇలా పెట్టేదాని వల్ల మనకు ఇంటి ముందర ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు కూడా చూసుకోవడానికి చాలా లక్షణంగా ఉంటుంది. అండ్ ఇంత టైం అయితే పట్టదు రెగ్యులర్గా చేసుకోవటము. నేను ఇట్ డిపెండ్స్ అపాన్ ది టైమ్ ఆల్సో. కొంచెం బిజీగా ఉన్నానంటే ఫ్రీ హ్యాండ్ ముగ్గులు కింద కూడా అచ్చు వస్తుంది కదా, దాంతో వేసుకుంటాను. ఎలా కుదురుతుందో అలాగా. బట్ స్పెషల్ డేస్ మళ్ళీ ఇంకా మండే ఫ్రైడే అలా ఉండేటప్పుడు అయితే ఇలా నేనే ముగ్గు పెడతాను. నా ముగ్గు అయితే ఇలా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఎలా ఉంది అనేసి నాకు కమెంట్ చేయండి. ముగ్గు తర్వాత ఈ లోటస్ కూడాను అంతే, ఆ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ నాకు 1 వీక్ అయితే వస్తుంది. ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ నేను ఫ్లవర్స్ మార్చుతాను. సో కాబట్టి నాకు ఎంటర్ ఆ వీక్కు బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైము ఫ్రెష్ వాటర్ అక్వాగార్డ్ వాటరే వేస్తాను, దానికి పూలు బాగా ఫ్రెష్గా ఉండాలనేసి. సో ఇక్కడ మాకు ఎంట్రన్స్లో ఈ పాత్వేలో ఎక్కువ మంది అయితే నడవరు. అండ్ మా హౌస్ వచ్చేసి ఎడ్జ్కి వస్తుంది కాబట్టి పర్లేదు. నేను కూర్చొని ముగ్గు పెడతాను. మనకు లైక్ ఇలా వంకొని చేయాలంటే అయితే కష్టమవుతుంది. కాబట్టి నాకు రెగ్యులర్గా ఇలా తుడిచేసిన తర్వాత కింద కూర్చొని అయితే ముగ్గు పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టిన దానివల్ల నాకు చాలా ఈజీ అయిపోతుంది. నేను ముందే చెప్పాను కదా. సో అలాగైతే నా రొటీన్ అయితే స్టార్ట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు ముగ్గు ఇంకా డ్రై అయిన తర్వాత ఇంకా కంప్లీట్గా ఫ్రెష్గా అనిపిస్తుంది చూడ్డానికి. ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత పాజిటివ్గా ఉంటుంది మనకు ఇంటి ముందర చూడ్డానికి. ఇక్కడ మా ఇంటికి వచ్చేవాళ్ళు మా ఫ్రెండ్స్, మా ఎంటైర్ రో ఉంది కదా, అక్కడ 10 హౌసెస్ ఉంటుంది అనమాట. అందరూ చూసే వాళ్ళంతా ఎప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తారు, చాలా బాగా ముగ్గు పెడతారు, చూడడానికి చాలా బాగుంటుంది అనేసి. ఇంకా తర్వాత నేను దేవుని దగ్గర పూలన్నీ సర్ది పెట్టుకున్నాను. మల్లెపూలు కట్టి పెట్టింది కూడా ఉండింది. సో దేవునికి ఇలాగా అండ్ మండే కాబట్టి ఇంకా శివునికి మల్లెపూల హారం లాగా వేస్తామనేసి పెట్టుకున్నాను. తులసి మాల తర్వాత నైవేద్యానికి అరటిపళ్ళు ఇవన్నీ పెట్టుకున్నాం అన్నమాట. సో ఇవన్నీ మార్నింగే చేసుకోవాలంటే చాలా టైం అయితే అవుతుంది నాకు, 2-3 అవర్స్. ఈవెన్ నాకు తెలిసి 4 o'clock
6కి లేచినా కూడా నాకు అవ్వదు. ఎందుకంటే అర్లీ నాకు ఆఫీస్ అయితే మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అవుతుంది. నేను ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు కుదరదు. కాబట్టి నా టైమింగ్స్ బట్టి నేను చేసుకుంటున్నాను. లేదు మాకు మార్నింగ్ లేచి చేసుకోవటం కుదురుతుంది అంటే కూడా అలా చేసుకోవచ్చు. నేను దేవుని దగ్గర కంప్లీట్గా ఇలా అలంకారం చేసిన తర్వాత ఇంకా నా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. దేవునికి దీపం అయితే పెట్టి అండ్ ఈజీగా పూజ అన్నీ రెడీగా ఉన్నాను. లైక్ ఆల్మోస్ట్ నాకు 45 మినిట్స్ అయితే ఈజీగా అవుతుంది. ఎందుకంటే అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత నేనే మనకు కంప్లీట్గా ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కూడా వచ్చేది. లేకపోతే ఏదో హడావిడిలో అయితే పూజ చేసుకుంటే పూజ చేసిన ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉండదు. అండ్ అమ్మవారు కలశం కూడా అంతే సెంటర్లో ఎప్పుడు మంచి ఒక కలకలగా ఉంటుంది అనమాట దేవుని దగ్గర. అండ్ ఎంతో మనకు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా చేసుకునే దానివల్ల. నాకైతే చాలా చాలా ఇష్టము ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇలా చేసుకునే దానివల్ల. అండ్ మన కాన్సన్ట్రేషన్ కూడా మెడిటేషన్ లాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ పనులన్నీ చేసుకునేటప్పుడు ఏ ఒక్క థాటు ఉండదు. లైక్ చేస్తున్నాము అని పని మీద 100% కాన్సన్ట్రేషన్ చేసే దానివల్ల ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెడిటేషన్ అని కూడా చెప్పచ్చు. నేనైతే అలాగే అనుకుంటా. పండగల టైంలో కావచ్చు, లేకపోతే డైలీ నేను పూజలో చేసుకునేటప్పుడు కూడా నా కాన్సన్ట్రేషన్ అయితే ఒక పక్కన పెట్టి చేసుకునే చాలా ఇంపార్టెంట్ పని అయితే అది పూజ. సెకండ్ అయితే వంట పనే. కాబట్టి ఇంకా సో అలాగా నాకు అది పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది. నాకు 1/2 అవర్ 45 మినిట్స్ అనే టైం అయితే అస్సలు తెలియదు. పనంతా అయితే కాంగా నాకు అది ఓకే ఒక కంప్లీట్గా నేను చేశాను అనే సాటిస్ఫాక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా నా పూజ అయితే ఇలా జరిగిందనమాట ఈరోజు. అంతా అయిన తర్వాత నేను ఒకే మాట ఆఫీస్కి రెడీ అయ్యి పూజకు కూర్చున్నాను. కాబట్టి ఇంకా పూజ ముగించుకొని ఆఫీస్కి వెళ్ళాలి. మండే అంటేనే స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ విత్ అ వెరీ గుడ్ అండ్ పాజిటివ్ ఫీలింగ్స్తో ఇలా స్టార్ట్ చేసుకొని ఇలా ముగించుకున్నాను పూజ. నా సింపుల్ పూజా విధానం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే వర్కింగ్ విమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ టిప్స్. అండ్ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా పిల్లలు అలా ఉండేటప్పుడు మనకు యాజ్ ఎ రొటీన్ అది పోతుంది కదా. ఇంకా మనకు ఫ్యూచర్లో టైం అంటూ దొరకదు అనేటప్పటికి ఇలా అయితే ఇది చేసుకోవచ్చు. ఎంట్రన్స్లో కూడా ఇలా దీపం అయితే పెట్టాను. అంతా కంప్లీట్గా అయింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసింది ఇంటి ముందర కూడాను అంతే. సో ఇలా నా పూజ అయితే సింపుల్గా జరుపుకున్నాను. మీకందరికీ నా ఈ టిప్స్ ప్రిపరేషన్ ఐడియాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.